మిమ్మల్ని ముందే అడగడం కానీ అవేమైనా జరిగాయి ఈ సినిమాలో ఈ పాటలో ఇది పెడతాను అని చెప్పి మీకు? నన్ను కాంటాక్ట్ అయ్యారు. తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను ఈయన్ని ప్రసాద్ ల్యాబ్స్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక ఈయన వాయిస్ తీసుకున్నారు. ఇది సినిమాలో పెడుతున్నామని అడిగారు. పెట్టండి సార్ అని అన్నాం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. నేను తీసుకెళ్ళాను నిన్ననే, కల్పించిన ఆయన ఈయన ఓన్ వాయిస్ తీసుకున్నారు నిన్న. తీసుకున్నాక ఇంకా మరి మహేష్ బాబుతో కూడా ఈయనకి డ్యాన్స్ ఉండే, కాకపోతే ఈయన 7 days మిస్సింగ్ అయిపోయినారు. వరంగల్ వాళ్ళ అక్కకు బాగాలేదని వెళ్ళిపోయారు. మాకు ఎవరు చెప్పలేదు, వాళ్ళ మిస్సెస్ కానీ నాకు కానీ ఎవరు చెప్పలేదు. సో మేము ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము ఇలా కనిపించలేదని. వరంగల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇక్కడే ఉన్నారు, రైల్వే స్టేషన్లో పడుకున్నారంటే అప్పుడు ఇమీడియట్గా కార్ వేసుకుని వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ కార్తో డైరెక్ట్గా తమన్ గారిని డైరెక్ట్గా కలిసాము మేము వెళ్ళి. ఆయనకి ఆర్థికంగా సహాయం కూడా చేశారు. సో సినిమాలో కూడా ఈయనకి ఛాన్స్ ఉంటే మిస్ చేసుకున్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ వేరే ఉంది, అల్లు అర్జున్ గారిది, అందులో మా ఇద్దరు కూడా అవకాశం ఇస్తా అన్నారు. మరి తాత మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నారు అంటున్నారు. అంటే మహేష్ బాబు గారి దగ్గరే డాన్స్ చేసే అవకాశం వచ్చింది, మరి ఎందుకు ఇలా చేశారు మీరు? అనుకోకుండా పోయిందమ్మా, చెప్తున్నా కదా. అయినా మళ్ళీ ఆ పాట మొత్తం కంప్లీట్ కాదా? అవును. ఒకవేళ పిలిస్తే పోతానండి, మళ్ళీ పిలిస్తే వెళ్తారు. పోతా. నేను కూడా భలే డ్యాన్స్ చేస్తా. మహేష్ బాబు గారితో మన కుర్చీ తాత డాన్స్ ఊహించుకుంటే ఎలా ఉంది కదా అసలు. మాకైతే అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఈ అభిమానం నాకు ఎప్పటికి ఉండాలండి. నా కళలు కూడా ఊహించలే ఈ 62 ఏళ్ళ వయసులో నా గురించి ఇట్లా నిలబడి సెల్ఫీ తీసుకుంటారని నేను ఎప్పుడు ఆలోచించాలా, ఊహించాలా. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీ డైలాగ్ని ఇప్పుడు సినిమాలో పెట్టారు, అది కూడా పెద్ద హీరో మహేష్ బాబు గారి సినిమాలో ఒక పాటలో పెట్టారు, ఎలా అనిపిస్తుంది అది? హ్యాపీ అండి. తెలిసిపోతుంది. మహేష్ బాబు గారు అంటే అందరూ తెలుసు, టాలీవుడ్లోనే నెంబర్ 1 హీరో ఆయన. బాలీవుడ్లో కూడా ఆయన గుర్తింపు ఉంది. ముంబైలో కూడా మహేష్ బాబు గారు పేరు అడిగిన ఎవరైనా చెప్తారు. సో అలాంటి హీరో ఈ డైలాగ్ తీసి డ్యాన్స్ చేయడం అంటే ఇస్ షాకింగ్. స్కై ఈజ్ ద లిమిట్. మహేష్ బాబు గారు, శ్రీలీల గారు డ్యాన్స్, ఈయనకు కూడా డ్యాన్స్ అవకాశం ఉంది. తిరిగాము, ఈయన కనిపిస్తే ఆ మహేష్ బాబు శ్రీలీలతో డ్యాన్స్ వేసేవాడే. ఇంకా మొత్తం పాట కాల, ఆ పాటలో ఒకవేళ పిలిస్తే ఈ సత్య గారితోటే పోతా, సింగల్గా మాత్రం పోను. ఇలా అది భగవంతునిచ్చా మీ అభిమానం అండి. ఇప్పుడు ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా మీరు కనిపించబోతున్నారు అంటూ చెప్పారు. సో అది నిజమేనా? మీరు మాట్లాడారా వాళ్ళతో? ఇంకా అలా ఫిబ్రవరిలో ఉంది, ఇంకా టైం ఉందండి. ఇంకా టైం ఉంది, సుమారు ఒక 15 రోజులు టైం ఉంది. అప్పటి వరకు ఒకవేళ పోయి కాంటాక్ట్ అవుతాం ఇద్దరం. అయినాక అతను అవకాశం ఇస్తే కంపల్సరీగా మీ దయ వల్ల, దేవుని దయ వల్ల యాక్టింగ్ చేస్తానండి. ఎప్పుడు యూట్యూబ్లో కనిపించే మన కుర్చీ తాత ఇప్పుడు సినిమాలో స్టార్ హీరోల మధ్య కనిపించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సినిమా కోసం వెయిటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం, మీ అభిమానం. ఈ అభిమానం నాకు ఎల్లకాలం ఉండాలండి. నేను డబ్బులే సంపాదించాలనుకుంటే నాకు 4 కోట్ల చిల్లర అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి కడతానండి. కానీ నాకు డబ్బులు ఆశలా, సిన్సియర్గా ఉంటా, సిన్సియర్గా సింపుల్గా ఇట్నే ఉంటా. ఎక్కడైనా కలిస్తే నమస్తే తాత అనేటట్టు ఉంటా, కానీ చీ తాత అనేటట్టు ఉండ. కాదు, మరి ఎందుకు ఈ మధ్య ఎక్కువగా మీరు తాగుడికి బానిస అయిపోయారు? అది టెన్షన్. కొడుకులుండి వేస్ట్. అగో భార్య కారులో కూర్చుంది, ఆమెను చూడరు, నన్ను చూడరు, 3 కొడుకులు. ఎందుకండి? ఏమైనా డబ్బు ఎంతనిస్తా? ఈ వయసులో మీరు మాకు పెడతారా లేక నేను మీకు పెట్టాలా? మొత్తానికైతే అంతా హ్యాపీ అంటారు. హ్యాపీ. మీ దయ వల్ల, ఈ అభిమానుల దయ వల్ల, దేవుని దయ వల్ల హ్యాపీ సార్. ఇప్పుడు ఒకవేళ నా కొడుకులు ఏమీ ఇవ్వకపోయినా నా భార్యను నేను స్వతహాగా సాదుకుంటా అనే ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే ఏదో షూటింగో ఈవెంటో అంతో ఇంతో ఇస్తారు, సాదుకుంటా అండి. మొత్తానికైతే మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యపరంగా కానివ్వండి అంతా బాగుండాలి, మంచిగా తినండి. ఒక విషయం చెప్తానమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు వైజాగ్ సత్య. ఈ మధ్య చాలామంది కుర్చీ తాత పవన్ కళ్యాణ్ తిట్టాడని అంటున్నారు. అది రాంగ్ అండి. ఎవరు అట్లా క్వార్టర్ పోసి మాట్లాడించారు. ఈయన స్వతహాగా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమాని. ఈయనకి చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టము. సో జై జనసేనను. జై జనసేన. నాకు ఎవరి మీద ద్వేషంలా, నన్ను ఎవరు కొట్లా, వాటి అది ఫ్యాక్. అదంతా ఫేక్ అండి. ఎవరో యూట్యూబ్లో నా ఫోటో పెట్టి నన్ను కొట్టినట్టు, గుంజినట్టు, కింద పడేసినట్టు అవన్నీ తీసిండ్రు కావాలని నన్ను బ్లేమ్ చేయడానికి. కానీ వాళ్ళు ఎవరో నాకు దొరకాలా, నిజంగా కుర్చీ మడత పెట్టి కొడతా. కుర్చీ మంచోని కాదు, నేను ఎంత మంచోన్నో అంతకన్నా బట్టే బాస్ గాన్ని. సో మేమంతా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమానులు.
సో దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి. ఉంటానండి, ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఉంటా బాబు, అందరికో దండం.